వాళ్ళే మీ ఓటైపోయినా వాళ్ళే గెలిచామని చెప్పుకుంటున్నారు కదా! అప్పుడు 80 900 మంది వాళ్ళకి ఓట్లేసారు. 600 మాత్రమే వైసీపీ ఓట్లేసారని చెప్తున్నారు కదా! వాళ్ళంతకు వాళ్ళే వేసుకున్నారు. అసలు మా ఊరైతే అసలు ఒక్క ఓటు కూడా పోలే. ఎవరు పోయారు? ఎవరన్నా మొగోళ్ళు పోయింటే ఒక 10 మంది అట్లా పోయింటారు. ఆడోళ్ళు అయితే ఒక్కరు కూడా పోలే. మీ ఊర్లో ఎవరెళ్ళ? ఎవరు లేలే. ఆ! హ్మ్. అంతా మా బజార్ కానీ అసలు ఈ ఊర్లో ఎవరు పోలే. చుట్టుపక్కలోళ్ళు, ఇంటి పక్కనోళ్ళు, ఇంటి పక్కనోళ్ళు గాని చుట్టుపక్కల ఎవ్వరం పోలే. ఆ! హ్మ్. అయినా సరే వాళ్ళే గెలిచామని చెప్పుకుంటారు. అయినా సరే వాళ్ళే వేసుకున్నారు. వాళ్ళే గెలిచినామని చెప్తున్నారు అంతే. మరి చూస్తున్నారు అప్పుడు జగన్ గారు రౌడీ, గూండా అందువల్ల ఎవరు ఓటేయలేదు. గతంలో 30 సంవత్సరాల నుంచి ఇప్పుడే జగన్ సార్ అయితే మా వరకు అయితే ఎప్పుడు అట్లా చేయలేం. మా చుట్టుపక్కల అయితే ఏదన్నా కానీ యోగాలు చేసింటే ఎవరైనా కానీ పెద్ద పెద్దలు రాజకీయంగా చేసుకుంటే చెప్పలేం కానీ మాకైతే ఏ అన్యాయం చేయలేం. మాకైతే అమ్మ ఒడి వేసినాడు, అన్ని సచివాలయాలు అన్నీ కట్టించినాడు బాగా. మీ ఊర్లో ఉమ్. రోడ్లేసినారు. రోడ్లు వేసినాడు. ఏదన్నా కానీ ఇబ్బంది అంటే సాయం చేస్తాడు. సమస్య మీద వెళ్తే పరిష్కరిస్తారు.